రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులుండగా అందులో 12 ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లో 414 డివిజన్లుండగా 2 ఏకగ్రీవమయ్యాయి. 412 స్థానాలకు పోలింగ్ జరగగా 2225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 12,000 మంది పోలీసులను మోహరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తారు. పాస్లు ఉన్న వారిని అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. 200 మీటర్ల దూరంలో ఎవరూ గుమికూడదని ఆంక్షలు పెట్టారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందించడానికి మెదక్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అలాగే ఆదిలాబాద్ నుంచి సారంగపాణి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మెదక్ నుంచి శ్రీనివాస్. సంతోష్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి మున్సిపాలిటీకి పరిధికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడిప్పుడే అంత కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ ఏజెంట్లు ఇప్పుడిప్పుడే వారి కౌంటింగ్ సెంటర్ కి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. వారంతా కూడా కౌంటింగ్ సెంటర్లు కూడా ప్రతి ఒక్కరి దగ్గర కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎవరిని కూడా ఫోన్లలో చేయకుండా లోపలికి పంపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ 19 మున్సిపాలిటీల విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉంటే కోహిర్లో 1, అలాగే జహీరాబాద్ 2 మున్సిపాలిటీలు. ఈసారి నూతనంగా 6 మున్సిపాలిటీలు అయితే సంగారెడ్డి జిల్లాలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్, తూప్రాన్, రామాయంపేట్, నర్సాపురి 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పాలకవర్గం గడువు ముగియకపోవడంతో మాత్రం సిద్దిపేటకు మాత్రం ఈసారి ఎన్నికలు జరగడం లేదు. మిగతా దుబ్బాక, గజ్వేల్, అలాగే చెరియాల, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. వాటిని కూడా మరి కాసేపట్లోనే కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఆ తర్వాత పోలైనటువంటి ఓట్లనైతే అధికారులు లెక్కిస్తారు. అయితే ఒక్కొక్క వార్డులో 1000 ఓట్లకు సంబంధించి 1000 ఓట్లకు ఒక్కో టేబుల్ చొప్పున మొత్తం ఎన్ని ఓట్లు పోలైతే అంటే 1000 ఓట్లు పోలైతే అన్ని టేబుళ్లను ఏర్పాటు చేసి 3-4 రౌండ్లలో మాత్రం ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముందుగా పోలైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్లను ఓట్లను లెక్కించిన తర్వాత ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను ఫలితాలు వెల్లడించిన తర్వాతనే ఈ పోలింగ్ అయినటువంటి ఓట్లను మాత్రం అధికారులు లెక్కిస్తారు. అధికారులు మొత్తం కౌంటింగ్ సెంటర్ వద్ద మాత్రం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ సెంటర్లకు వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే సంగారెడ్డి మున్సిపాలిటీలో అత్యధికంగా 38 వార్డులు ఉన్నాయి. అయితే సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితమే కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.
కనిపిస్తుంది. మొదటగా రామాయంపేట మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి 12 వార్డులు ఉన్నాయి. దాంతో అది చిన్న మున్సిపాలిటీ కావడంతో మాత్రం రామాయంపేట ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చెర్యాలలో కూడా 10 వార్డులు ఉండడంతో మాత్రం చెర్యాలలో ఫలితం కూడా త్వరగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత జైరాబాద్ లో కూడా ఈసారి 38 వార్డులు, అత్యధికంగా 38 వార్డులు ఉండడంతో మాత్రం సంగారెడ్డి, జైరాబాద్ ఫలితాలు మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఆ పోలైనటువంటి ఓట్లనైతే లెక్కిస్తారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.